హైదరాబాద్ నగరంలో మళ్ళీ చెలరేగిన చెడ్డీ గ్యాంగ్. గతంలో కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్లో కలకలం సృష్టించింది. సంక్రాంతి పండుగ టార్గెట్గా హైదరాబాద్లోకి ఈ అంతర్రాష్ట్ర ముఠా వచ్చినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కేపీహెచ్పీ పరిధిలో దొంగతనాలకు యత్నించిన ఈ చెడ్డీ గ్యాంగ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మరోసారి ఈ చెడ్డీ గ్యాంగ్ని వెండి గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ ఉన్నా కాయిన్ ఎంత వెయిట్ ఉంటుంది? 1 కాయిన్. అంటే ఇక నైట్లో ఎవరు లేరా? అంటే వాచ్మెన్ వాళ్ళు ఊరు వెళ్ళారు, 10 days అయింది, పొంగల్కి వెళ్ళారు. సంక్రాంతి. ఇక్కడ మళ్ళీ రెంటల్స్ ఏమి ఉండరా? ఇక్కడ పక్కన ఉన్నారు ఎవరు, కానీ సౌండ్ అవ్వలేదండి. బిల్డింగ్ ఓనర్ని. సో మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు సంక్రాంతి పండగ కానీ ఊరికి వెళ్ళారు. సో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. మేము గోద్రేజ్ లాక్స్ పెట్టాము, ఆయన అది విరగొట్టి లోపలికి వచ్చారు. వెండి గోల్డ్ తీసుకొని వెళ్ళారు ఇంట్లో. సుమారు ఎంతవరకు పోయింది? కింద పోర్షన్లో ఒక 60 తులాల వెండి, ఒక 1.5 తులా గోల్డ్ పోయింది. ఇందులో కూడా ఈ పోర్షన్లో కొంచెం గోల్డ్ పోయింది. ఇదంతా చెడ్డీ గ్యాంగ్ పని. మా కాలనీ సీసీ కెమెరాలో వాళ్ళు క్యాప్చర్ అయ్యారు, వాళ్ళ ఫోటోలు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు వచ్చాక వీళ్ళకి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తాము. సో పొద్దు నుంచి పోలీస్ వాళ్ళందరూ వస్తున్నారు, చూసుకో. హైదరాబాద్లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ చెలరేగింది. చెడ్డీ గ్యాంగ్ కేపీహెచ్పీ పరిధిలో దొంగతనాలకు ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలిసింది. సంక్రాంతి పండుగను టార్గెట్గా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి ప్రవేశించిందని పోలీసులు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ రీఎంట్రీతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. రాజశేఖర్, ఏమైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మళ్ళీ దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులకు సీసీ కెమెరాల్లో నిన్న కేవీహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీవీసీఐడి అలాగే ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో దొంగతనానికి ప్రయత్నించిన 6 దొంగలు ఇళ్లలో ప్రవేశించి స్టోరీకి యత్నం చేశారు. అయితే ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో దొరకడం తర్వాత వీళ్ళందరూ చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. అయితే సంక్రాంతి పర్వదినాన అందరూ ఇళ్లకు పోతారు, తర్వాత ఇక్కడ మరి డైరెక్ట్ గా దొంగతనానికి వచ్చేలా లేకపోతే రెక్కించడానికి అలాగే దొంగతనానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. సీసీ కెమెరాలో కూడా చాలా స్పష్టంగా 6 దొంగలు ఈ ప్రాంతాల్లో దొంగతనం చేయడానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళు సీసీ కెమెరా విజువల్స్ లో మనకు చాలా స్పష్టంగా చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులుగా కనిపించడం, పోలీసులు కూడా చెడ్డీ గ్యాంగ్ వ్యక్తులు చెప్పి కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా సంక్రాంతి పర్వదినాన అందరూ ఊళ్ళకి వెళ్తారు కాబట్టి తాళసిన ఇళ్లలో అలాగే 1-2 నెలల్లో టార్గెట్ తీసుకుని దొంగతనానికి ప్రయత్నించే అవకాశం ఉందని చెప్పేసి కూడా. అయితే ఇన్నారెడ్డి, గతంలో కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. మీరు చెప్పినట్లుగా ఎవరైతే పండుగలకి ఊళ్ళకు వెళ్తారో వారినే టార్గెట్ గా చేసింది. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ముఖ్యంగా ఇటువంటి వాటికి భద్రత కల్పించాల్సిన అవసరం వారిపై ఉందిగా. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ విజువల్స్ ద్వారా చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులు దాదాపు 6 ఇళ్లలో 6 వ్యక్తులు టచ్చాటం కొన్ని నెలల్లో దొంగతనానికి ప్రయత్నం చేయడం లాంటి విషయాలు కూడా వెలుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా నైట్ బీట్ కూడా పెంచుతున్నామని చెప్పేసి కూడా కమిషన్ చేస్తున్న పరిస్థితి. సో సంక్రాంతికి సంబంధించిన ఈ పండుగ దినాన్ని మాత్రం ఎవరైనా ఊళ్ళో వెళ్లేటప్పుడు పోలీసులు సమాచారం ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి కూడా. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి సమాచారం ఇచ్చినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.